ఆదిత్య హాస్పిటల్లో కంగారు పడుతూ ఉంటాడు. ఆ అమ్మాయికి నయం అవుతుందో లేదో, అమ్మ ఏ కేసులో ఇరుక్కుంటుందో అని చెప్పి ఆదిత్య కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో ఆనంది ఆదిత్య చేతులు పట్టుకొని, ఆదిత్య గారు మీరేం కంగారు పడకండి, ఆ అమ్మాయికి ఏం కాదు, ఆ అమ్మాయి ప్రస్తుతానికి బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు కదా, ఆ అమ్మాయికి నయమై బయటపడుతుంది, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి అంటుంది. అది వినగానే ఆదిత్య అయితే ఆనంది యువర్ గ్రేట్ ఆనంది, ఎందుకంటే ఆ పరిస్థితుల్లో అమ్మ వచ్చేద్దామన్నా సరే నువ్వు మాత్రం అమ్మను పంపించేసి నువ్వు ధైర్యంగా హాస్పిటల్కి తీసుకుని వచ్చావు చూడు, నీకు హ్యాట్స్ ఆఫ్ ఆనంది, నువ్వు చాలా ధైర్యవంతురాలివి, అలాగే అమ్మను కూడా నువ్వు సేవ్ చేసావు, అలాగే ఈ అమ్మాయి ప్రాణాలు కూడా బ్రతికించావు, రౌడీల నుండి కూడా తప్పించావు, నేను నీకు హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను ఆనంది అని చెప్పి ఆదిత్య ఆనందితో అంటాడు. అది విని ఆనంది అయితే అయ్యో ఆదిత్య గారు, అత్తయ్య గారు అలా కంగారు పడితే ఏం చేస్తాను, అత్తయ్య గారిని అందుకే పంపించేశాను, నేను ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడడానికి త్వరగా హాస్పిటల్కి తీసుకువచ్చాను అంతే అని చెప్పి అంటుంది. ఇంతలో అక్కడికి నర్సు వస్తుంది. నర్సు రాగానే మేడం నైట్కి అమ్మాయి దగ్గర ఒక్కరు మాత్రమే ఉండాలి, ప్రస్తుతానికి మీరు బయటికి వెళ్తే వెళ్ళవచ్చు, నైట్ మాత్రం రావాలి అని చెప్పి అంటుంది. సరే నేను ఇంటికి వెళ్ళి వస్తాను, ఈ లోపు ఎవరు వచ్చినా సరే నా అనుమతి లేకుండా లోపలికి పంపించవద్దని చెప్పి ఆనంది అంటుంది. దాంతో నర్స్ అయితే సరే మేడం అని చెప్పి అంటుంది. నేను ఫోన్ ఎవరు వచ్చినా సరే నాకు ఫోన్ చేయండి అని చెప్పి ఆనంది అంటుంది. దాంతో నర్స్ అయితే సరే మేడం అంటుంది. మీరు రాత్రి అయ్యేసరికి వచ్చేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక ఆనంది అయితే మెడిసిన్ అవి అక్కడ పెట్టాను, మీరు అన్నీ జాగ్రత్తగా చూసుకోండి, నేను త్వరగా వచ్చేస్తానని చెప్పి ఆనంది నర్స్తో చెప్పి ఆదిత్యతో పాటు కలిసి ఇంటికి వెళ్తుంది. ఇక ఆదిత్య ఆనందిని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.